వాటి బులెటిన్ చూద్దాం. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్ఎం హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో 206 భాగస్వామ్య సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు, పీఆర్పీ అమలు, డీఏలు, ఆరోగ్య పథకం, సిపిఎస్ రద్దు వంటి 63 డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో పోరాట సదస్సు, సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జరగనుంది. అదేవిధంగా అక్కడున్న ఏదైతే ధర్నా చౌకులు ఉన్నాయో అక్కడ నిరసన తెలిపిన పిదప యావత్ తెలంగాణలోని ఉద్యోగుల్ని తరలి రావాల్సిందిగా 1వ తారీఖున పిలిపివ్వడం జరిగింది. వీటితో పాటు ఇవన్నీ కూడా మా డిమాండ్స్ గురించి ప్రభుత్వం సిఎస్ గారికి జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా మేము ఆగస్టు 15 వరకు మా సమస్యల సాధన కాకపోతే, మమ్మల్ని పిలిచి మాట్లాడకపోతే కార్యాచరణ తీసుకుంటామని చెప్పి అడ్వాన్స్ గా లిఖితపూర్వకంగా ఇచ్చాం. దానిపైన మేము ఇచ్చిన డిఏల పైన కానీ, పిఆర్సీ పైన కానీ, పెండింగ్ బిల్స్ పైన కానీ, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ పైన కానీ, ఈహెచ్ఎస్ స్కీమ్ పైన కానీ, 317 పైన కానీ, సిపిఎస్ పైన కానీ, ఏకీకృత సర్వీసులు ఇవి కాకుండా ప్రజలకు సమకూర్చి మేము నెంబర్ 1 స్థానంలో ఉంటే ఈ ఉద్యోగులు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా మన ప్రభుత్వం ఉన్నది. ఎన్ని డిమాండ్లు చేసినా, ఎంత ఒత్తిడి చేసినా ఉద్యోగులుగా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము కోరుతున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా కొత్త కోరికలు కావు, మా డబ్బులు న్యాయంగా మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వని చెప్తున్నాం. కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఆ రోజు సీఎం గారు మాట్లాడిన తర్వాత ఒక కమిటీ వేసేసి, ఇలా మంత్రుల కమిటీ వేసి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి నిర్ణయించుకున్న తీర్మానాలు కూడా మాకు ఇవ్వకుండా, కనీసం ఇంప్లిమెంట్ చేయకుండా, ఒక డిఏ ఇచ్చారు, డిఏ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, కనీసం ఒక సమావేశం ఏర్పడలేదు. 700 కోట్లు కొడతా అన్నారు. 3 నెలల